దేవుడికి వందనాలు, జాషా బ్రదర్ గారికి వందనాలు, శ్రావణ్ సిస్టర్ గారికి వందనాలు. మీ కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నేను ఈరోజు ఇక్కడికి రావడం చాలా బలపడ్డాను. జాషా బ్రదర్ని రియల్గా చూడడం నాకు ఇంకా అద్భుతంగా ఉంది. శ్రావణ్ సిస్టర్ గారిని నా సాక్ష్యం ఏంటంటే, నేను ఏప్రిల్లో నేను 4-5 ఇయర్స్ కింద మేడం దగ్గరికి వచ్చాను, కానీ నాకేం తెలియదు ఈ యేసు ప్రభు గురించి నాకేం తెలియదు. మా హస్బెండ్కి చాలా తెలుసు మేడము, కానీ మా ఆయనతో అన్నదంట, ఒకసారి మీ ఆవిడ తీసుకురావచ్చు కదా రెడ్డి గారు అంటే, నేనెందుకు పోతా, నేను రాను పో అని చెప్పేశాను. రఫ్గానే మాట్లాడాను. సరే, నాకు అప్పుడు రఫ్గానే వచ్చింది కాబట్టి రఫ్గానే మాట్లాడాను. సరే అని ఇంకా మా హస్బెండ్ రమ్మంటుంది, మేడం రమ్మంటుంది అనేది అంటే నేను రానని వదిలేసినాక కొన్ని రోజులకు నాకు ఫైల్స్ ప్రాబ్లం వచ్చింది. ఆ దేవుడు నాకు అది ఇచ్చింది ఇంట్లో జూరనీకనే కావచ్చు. ఫైల్స్ ప్రాబ్లం వస్తే అయితే నాకు ఆగస్టు 10 తారీఖు ఫైల్స్ ప్రాబ్లం వచ్చింది సార్ బ్రదర్. వస్తే నేను ఇంకా మహేందర్ రెడ్డి డాక్టర్ అని ఇక్కడ ఉంటాడు, మాకు ఇంగ్లీష్ మందులు ఉంటాయి, అక్కడికి వెళ్తే ఆయన మెడిసిన్ ఇచ్చాడు. కానీ నాకు ఏం పని చేయట్లేదు. నేను ఇంగ్లీష్ మందుకు చాలా దూరం ఉంటా వేసుకోవడానికి ఎప్పుడే, కానీ సరే అని తగ్గకపోతే మాకు పాలు పోసే చంద్రయ్య అని ఆయన ఒక ఆయన ఉంటాడు, ఉండి అక్కడ వరలక్ష్మి మేడం ఇంగ్లీష్ అది మందులు ఇస్తుంది, అమ్మ పోయి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు కదా అన్నాడు ఆయన. అంటే ఆమెస్ ఏం తక్కువ అవుతుంది, హోమియోపతికి ఏం తక్కువ అవుతుంది, నాకు ప్రాబ్లం చాలా ఉందని చెప్పాను బ్రదర్. చెప్తే సరే అని ఏం చేసిండు, సరే వెళ్తా అని మా హస్బెండ్కు మేడం చాలా క్లోజ్ అనమాట, వస్తుంటే పోతుంటే చాలా క్లోజు. వెళ్దాం దాని తీసుకొచ్చిండు బ్రదర్. ఆగస్టు 10లో తీసుకొచ్చిండు. నాకు ఆ రోజే స్టార్ట్ అయింది. తీసుకొచ్చినాక మెడిసిన్ ఇచ్చింది. అయితే నేను సిగ్గుపడి మేడంతో సగమే చెప్పిన, నా ప్రాబ్లం నాకు వచ్చిన ప్రాబ్లంకి సగమే చెప్పిన. సరేలే అని ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఏం తగ్గట్లేదు నాకంటే మళ్ళీ తీసుకొచ్చిండు. మా ఆయనకు చాలా ఓపిక ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. తీసుకొచ్చినాక ఏమన్నది, అమ్మ మరి నువ్వు చెప్పని నాకు ఎలా తెలుసు, అది సిగ్గెందుకు పడుతున్నావు చెప్పు, మరి నీది ఏం ప్రాబ్లం అని అంటే, నేను ఆ రోజు మేడాన్ని అనుకున్నా, ఈ మేడం దాంట్లో ఒక కళ ఉంది అని మేడంకి యాడ్ చేసిన. బాగా ఫేస్ టు ఫేస్ చూసి మా దాంట్లో ఏదో కనపడుతుంది సార్ బ్రదర్ నాకు. సరేలేని మెడిసిన్ తీసుకున్నాక నెక్స్ట్ డేనే నా ప్రాబ్లం సాల్వ్ అయింది. అట్లా నేను మేడానికి గుడ్ మార్నింగ్ పెట్టడం నేర్చిన బ్రదర్. అంటే నాకు చాలా దగ్గర అయింది కాబట్టి గుడ్ మార్నింగ్ పెట్టడం నేర్చిన తర్వాత ఒక గంట లేట్ అయితే మేడం ఏం చెప్పేదంటే, అమ్మ సరిత గారు నువ్వు గుడ్ మార్నింగ్ మెసేజ్ బాగా పెడుతున్నావు, నువ్వు పంపిస్తే నేను నా ఫ్రెండ్కి పంపించుకోవాలి అని చెప్పింది. సరేలే, నేను పంపిస్తే వాళ్ళ ఫ్రెండ్కి పంపించుకోవడం అంటే 2-3 రోజులు పెట్టేశాను అట్లనే. సరే పంపించుకుంటుంది, కానీ తర్వాత ఏమనిపించింది, నేను పెట్టిన మెసేజ్లో వాళ్ళ ఫ్రెండ్కి పంపించడం ఏందని నేను వేరేలాగా పెట్టడం నేర్చిన. అలా ఫ్రెండ్కి పంపించకుండా నా స్టైల్లో పెట్టిన. నా స్టైల్లో నేను పెడితే అది ఎవరికి పంపించనికి రాదు, ఆమెకే సంబంధం. సరే అట్లా చాలా దగ్గర అయింది మేడం. దగ్గరైన కొద్దిగా ఏం చేసిందంటే, ఏప్రిల్ 2nd వీక్లో ఆమెకి ఇక్కడ దర్శనం వచ్చిందంట. ఇక్కడ నేను ఈ మందిరంలో ఇట్లా వాక్యం చెప్పుకోవాలి, ఇట్లా ఆన్లైన్ ప్రేలో ఉండాలనేది ఒక దర్శనం మేడానికి వచ్చింది. సరేలే అని వాళ్ళు శీలా మేడం, సఫియా మేడం ఈ ముగ్గురు కలిసి ఆరాధనలాగా పెట్టుకున్నారు బ్రదర్. పెట్టుకున్నాక నాకు ఫోన్ చేసింది, చాలా క్లోజ్ అయిపోయింది కదా. ఫోన్ చేసి, అమ్మ మరి సరిత ఇట్లా ఆరాధన ఇట్లా అవుతుంది, మరి శనివారము మేడం వచ్చింది, మరి మీరు వస్తారంటే, రెడ్డి గారు సిటీ వెళ్తే నేను రాను, సిటీ వెళ్ళకపోతే ఖచ్చితంగా వస్తాను మేడం అనుకున్నా. అయితే ఒకటే శనివారం అనుకున్నా బ్రదర్ నేను. సరే నెక్స్ట్ ఆ శనివారం రోజు నేను రాలేదు, ఆన్లైన్లోనే ప్రార్థన చేయించుకున్నా, మంచిగా ఉంది. నెక్స్ట్ శనివారం ఏం చేసింది, మరి ఈ శనివారం అన్న వస్తారా సరిత అనంటే, అయితే వస్తాను మేడం అని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక మీరు చర్చి అసలు ఏం చేయలేదు బ్రదర్. ఇక్కడ ఇది ఒక చర్చి, పెద్ద చర్చి, ఇదే మెదకులున్న చర్చి ఇక్కడికే వచ్చింది. సరే అని శనివారం వచ్చినాక నాకు ఏమనిపించింది అంటే, పోబుద్ది కావట్లేదు ఇక. ప్రతి శనివారం మా హస్బెండ్ కింద సహకరించింది బాగానే. అయితే మళ్ళీ శనివారం స్టార్ట్ అయింది. నేను 2nd వీక్లో స్టార్ట్ అయినా, శ్యామలను 3rd వీక్లో జాయిన్ చేసిన. అయితే ఆమెగిన గిట్లా నేను వెళ్తున్నా, ఏమన్నా ఉంటే చెప్పవా కుళ్ళు అది ఇది అంటుంది ఆమె అని చెప్పేసిన. ఆమెగినే చెప్పినాక ఆమె ఇష్టం వసరాలు లేకపోతే లేదు చెప్పినాక ఆమె నెక్స్ట్ నేను 2nd 3rd జాయిన్ అయినాక మా 3rd జాయిన్ అయింది. 3rd జాయిన్ అయినాక ఇట్లా ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జనవరి వచ్చింది. మేడానికి ఫోన్ చేసేది, ఓకే 8కి ఫోన్ చేసేది. అట్లా నాకు చేయాలనిపించేది, అన్న బాధ ఉంటే చేయాలనిపిస్తే మేడం నేను ఇంట్లో ఫోన్ చేస్తే, ఏంటమ్మా మీకు ఎప్పుడు నాకు వాక్యం వచ్చినప్పుడే ఫోన్ చేస్తారా, నాకు 9కి వేయండి మీరు అని కసురుకున్నట్టు ఒకరోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈమెంది ఇట్లాగానే అంటుంది, నాకు ఫోన్ చేస్తాను నేను అనుకున్న తర్వాత జనవరిలో నన్ను చెప్పింది అనమాట, జాషువా బ్రదర్ది నేను వాక్యం వింటాను, 8 నుంచి 9 వరకు నాకు ఫోన్ చేయొద్దు మీరు
అన్నది. అంటే మరి మీరే వింటే అని నేను నా మనసులో ఆలోచించుకున్నా బ్రదర్. అనుకున్నాక తర్వాత మరి మీరు వింటారా అన్నది. అంటే వింటాను మేడం అని నేను లింక్ పెట్టింది విన్నాను. జనవరి 1 జాయిన్ అయినాను మీ వాక్యానికి బ్రదర్. తర్వాత నేను ఏం చేసిందంటే యూట్యూబ్లో వినడం స్టార్ట్ చేసినా కానీ 10 నిమిషాలే వినేది. తర్వాత 3:30కి లేవడం స్టార్ట్ చేసిన. మా హస్బెండ్ గిన ఏంటి దెయ్యమోళ్ళు అర్రల కూర్చొని ఏంది ఏం చేస్తున్నావు అని అంటే ఇట్లా అప్పుడు ఈయన అక్క మేడం అనకపోతుండే, ఇక దగ్గరికి వచ్చినాక అక్క తమ్ముడు అనే కాడికి వచ్చింది విలేవారం. సరే ఇట్లా మీ అక్క ఇట్లా లింక్ పెట్టింది ఇట్లా వింటున్నాను అని అంటే సరే అని అన్నాడు. నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉండే, నేను 3:30 ప్లేల్లో థ్యాంక్ యూ జీసస్ అనే పదం వాడి నేను పెద్ద మిరాకిల్ తెచ్చుకున్నాను సార్. అదంటే అందరికి ఇక్కడ చెప్పలేను, నేను చెప్తున్నాను. ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. థ్యాంక్ యూ జీసస్ అని 3:30 ప్లేల్లో నేను ఫస్ట్ ఫలించింది అయితే నాది. అది అసలు కాదు, అయ్యింది, సాధ్యం అయ్యింది. తర్వాత ఇంకా మా అక్క కొడుకు లండన్ వెళ్తుంటే డబ్బులు లేవు, ఏది లేదు. ఆ బాబు లండన్ వెళ్తున్నట్టు టికెట్ బుక్ చేయాలంటుండు, అది ఇది అంటుండు. అప్పుడు ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్ అని నేను వాడుకొని మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ ఏమో అల్లెలుయా అని తలుగుతాడు. అయితే ఇంకా సరే 3:30 ప్లేల్లో బాగా బలపడ్డాం బ్రదర్. ఇప్పుడు నేను 3:30 ప్లేల్లో నేను 1 గంటలకు వండుకున్నా. నేను 3:20కి నువ్వు ఫోన్ చేసినా నేను లేపుతా, ఫోన్ చేసినా ఇప్పటికైనా లేపుతా బ్రదర్ నేను. సరే అని లేచి ఇంకా 3:30 ప్లేలు వినడం స్టార్ట్ చేసినా, మంచిగానే బలపడ్డా. నాకు గిరాకీ రాకున్నా అని మేడం ఈరోజు నాకు ఇట్లుంది అని మేడంకి ఫోన్ చేస్తే చాలు నాకు మిరాకిల్ జరుగుతుంది, మస్తు మిరాకిల్ జరుగుతుంది. ఇట్లా మేడం అని ఫోన్ చేస్తే ఓసారి ఫోన్ మాట్లాడడానికి ఛాయిస్ ఉండదు. తర్వాత ఇంకా థ్యాంక్ యూ జీసర్ అని ఈరోజు ఇలాగ డల్లుగుందని నేను కూర్చొని నా కౌంటర్ మీద ప్రార్థన చేసుకుంటే 15 మంది 18 మంది ఖచ్చితంగా వస్తారు బ్రదర్. ఇది రియల్, మేడానికి అప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను నేను. సరే అని ఇది విన్న తర్వాత నా కుటుంబంకి నేను ఒక్కదాన్ని బలపడితే బాగుండదని నా కుటుంబానికి అక్క అన్న వదిన వాళ్ళకి చెప్పిన. వాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరుగిన బలపడాలని. ఈరోజు ఆయనకు చాలా మీటింగ్ ఉంది, అట్లయినా ఆయన మేనేజ్ చేసిన. మీరు ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ జరుగుతుంది, లేట్ అయ్యిందంటే నీకు లేటెస్ట్ అవుతుంది. ఆయన మైనింగ్ ఓనరు అయితే ఆయనకు ఏదో చిన్న ప్రాబ్లంలో ఆగిపోయింది. అదిగిన దేవుడు ఇచ్చినందుకు వందనాలు. అయితే నాకు 2 మగపిల్లలు, పెద్ద బాబు ఇప్పుడు పీజీ, చిన్న ఆయన ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు మొన్ననే ఎంసెట్ రాశాడు, క్వాలిఫై అయ్యిండు. మంచి కాలేజీలో ఏసయ్య సీట్ ఇచ్చినందుకు వందనాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా. నాకు ఈ సీట్ ఇచ్చినట్టే, ఇక ఏసయ్యని చాలా బలపడుతున్నాను. మా 2 పిల్లలు దాన్న యశ్వంత్ తర్వాత క్రిస్మస్ పండుగ అంటే మాకు తెలియదు బ్రదర్. అసలు ఈ బాబా అసలు అంతకుముందు క్రిస్మస్ గురించి చెప్తుంటే క్రిస్టియన్స్ వాళ్ళ సోపతి చెప్తేవేనరా నువ్వు, వాళ్ళ జోలు చెప్తేవేనరా అంటే మమ్మీ నేను ఇలా మా ఫ్రెండ్స్ గురించి చెప్తేనే నువ్వు క్రిస్టియన్స్ అది అంటున్నావు, ఈ రోజు క్రిస్టియన్స్లోకి ఎట్లా పోయినావు అని అడిగిండు. అంటే నా క్వశ్చన్ నాకే వేసింది మా కొడుకు. సరే అని ఈయన చాలా బాగా గ్రాండ్గా చేశారు క్రిస్మస్ పండుగ, చాలా సెలబ్రేషన్ ఇక్కడనే చేసినాం. నేను మేడంకి చెప్పిన, నేను చర్చిలకు రాను, ఎక్కడికి రాను, ఇది ఒక చర్చి అని. మేము శనివారం ఆరాధన చేసుకుంటున్నాం, మంచిగా బలపడుతున్నాం. ఆరాధనలగిన పాల్గొంటున్నాము మంచిగా. ఆదివారం గిన మాకు హోటల్ ఉంటుంది కదా బ్రదర్, నేను అక్కడికి రాలేకపోయాను. కాకపోతే ఫోన్లో అయినా మాత్రం చాలా కనెక్ట్ అవుతాను. మా హస్బెండ్ గిన చాలా సహకరిస్తాడు. ఇలా వెళ్తున్నావు శనివారం, నేను ఇక్కడికి శనివారం 6కి వస్తే 10కి వెళ్తాను. ప్రతి శనివారం పాస్ట్ అమ్మని బస్సు ఎక్కించి ఇంటికి వెళ్తాను. అయినా మా హస్బెండ్ అర్థం చేసుకుంటుండు, మంచిగా పంపిస్తుండు, దేవునిలో బలపడుతుండు, ఆయన గిన బలపడుతుండు, నా ఫ్యామిలీ గిన బలపడుతుండు. మా హస్బెండ్కు ఇక్కడ సైడ్కు ఒక గడ్డలాగా అయింది సార్, అది బ్రదర్ గడ్డలాగా అయింది. అయితే అది చాలా మామిడికాయలాగా అంత అయ్యింది, మామిడికాయలాగా అన్నయ్యదా మామిడికాయలు అంత అయితే అది ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. హోమియో మెడిసిన్ వరలక్ష్మి మేడం ఇచ్చిన ద్వారా అది తగ్గి నాకు ఇవాళ ఈ నొప్పి ఉందంటే రేపు ఏ నొప్పి ఉంటుందో నాకే తెలియదు. అట్లాంటి ఏసయ్య నన్ను స్వస్థపరిచినందుకు, మీరు వాక్యం విన్నందుకు, సామ సిస్టర్ గారిది వాక్యం విన్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ జాషువా బ్రదర్కి, శ్రావణ్ సిస్టర్ గారికి చిన్న సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ జీసస్.